హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి తెలంగాణలో ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాలకి సంబంధించి మినిమం 10th క్లాస్ పాస్ అయినటువంటి క్యాండిడేట్స్ అప్లై చేసుకునే విధంగా అఫీషియల్గా మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. సో ఈ నోటిఫికేషన్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్తాను. వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. మీరు ఇచ్చేటువంటి ఒక చిన్న లైక్ చాలా ఎంకరేజింగ్ అండ్ మోటివేటింగ్గా ఉంటుంది. కాబట్టి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, మనకి తెలంగాణలోని ప్రభుత్వ సంస్థ నుండి చాలా రకాల పోస్టులు అయితే రిలీజ్ అయ్యాయి. ఇందులో 10th క్లాస్ క్వాలిఫికేషన్తో కూడా వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇందులో మనకి MTS మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అటెండర్ పోస్టులకి సంబంధించి 10th క్లాస్ పాస్ అయినటువంటి క్యాండిడేట్స్ ఖచ్చితంగా అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. కంప్యూటర్ అప్లికేషన్స్కి సంబంధించిన నాలెడ్జ్ ఉన్నటువంటి వారికి ఎక్కువ ప్రిఫరెన్స్ అయితే ఇస్తారు. 18 నుంచి 25 సంవత్సరాల మధ్య వయసు అయితే ఉండాలి. ఇంకా డ్రైవర్కి సంబంధించి 35 సంవత్సరాలకు వయసు అయితే ఉండాలి. 10th క్లాస్ పాస్ అయ్యి మోటార్ మెకానిజం తెలిసి అండ్ డ్రైవింగ్కి సంబంధించినటువంటి ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ డ్రైవర్ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. ఇంకా రిసెప్షనిస్ట్ కమ్ టెలిఫోన్ ఆపరేటర్కి సంబంధించి 18 నుంచి 28 సంవత్సరాల మధ్య వయసు కలిగినటువంటి వారు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలి. ఇంటర్మీడియట్ పాస్ అయ్యి ఇంగ్లీష్లో 30 words per minute టైప్ చేయగలిగేటువంటి స్పీడ్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఈ రిసెప్షనిస్ట్ కమ్ టెలిఫోన్ ఆపరేటర్ అనేటువంటి పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. అలాగే మనకి స్టాటిస్టికల్ అసిస్టెంట్కి సంబంధించి 30 సంవత్సరాల వయసు ఉన్నటువంటి క్యాండిడేట్స్ మాస్టర్స్ డిగ్రీ ఇన్ స్టాటిస్టిక్స్లో చేసినటువంటి వారు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలి. ఇంకా రీహాబిలిటేషన్ ఆఫీసర్కి సంబంధించి 45 సంవత్సరాల వయసు ఉన్నటువంటి క్యాండిడేట్స్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ సోషల్ వర్క్ ఆర్ రీహాబిలిటేషన్ వర్క్లో కానీ లేదా సైకాలజీలో కానీ పీజీస్ కలిగినటువంటి క్యాండిడేట్స్ అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇంకా లెక్చరర్ ఇన్ రీహాబిలిటేషన్ సైకాలజీకి సంబంధించి 45 సంవత్సరాల వయసు ఉండి ఎంఫిల్ ఇన్ క్లినికల్ ఆర్ రీహాబిలిటేషన్ సైకాలజీ చేసినటువంటి వారు అప్లై చేసుకోవాలి. అలాగే మనకి లెక్చరర్ ఇన్ స్పెషల్ ఎడ్యుకేషన్కి సంబంధించి మాస్టర్స్ డిగ్రీ చేసినటువంటి క్యాండిడేట్స్ పర్టికులర్ సబ్జెక్ట్లో మాస్టర్స్ డిగ్రీ చేసి 2 years ఎక్స్పీరియన్స్ ఉంటే అప్లై చేసుకోవచ్చు. సో ఈ పోస్టులన్నీ కూడా మనకి సికింద్రాబాద్లో ఉన్నటువంటి పర్టికులర్ ఆర్గనైజేషన్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ది ఎంపవర్మెంట్ ఆఫ్ పర్సన్స్ విత్ ఇంటలెక్చువల్ డిజబిలిటీస్ అని చెప్పేసి ఈ డిపార్ట్మెంట్ నుంచి మనకి ఇండియాలో ఉన్నటువంటి పర్టికులర్ లొకేషన్స్ నుంచి మనకి నోటిఫికేషన్ అయితే వచ్చింది. సో ఇప్పుడు నేను చెప్పినటువంటి వేకెన్సీస్ సికింద్రాబాద్ లొకేషన్లో ఉన్నవి. అలాగే మనకి నోయిడా లొకేషన్లో కూడా మనకి వేకెన్సీస్ అయితే ఉన్నాయి. డ్రైవర్కి సంబంధించి 30 సంవత్సరాల వయసు ఉండి 10th క్లాస్ పాస్ అయ్యి మోటార్ మెకానిజం తెలిసి డ్రైవింగ్ 2 years ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ అప్లై చేసుకోవాలి. ఇంకా MTS పోస్టులు కూడా ఉన్నాయి. 18 నుంచి 20 సంవత్సరాల మధ్య వయసు అయితే ఉండి 10th క్లాస్ పాస్ అయినటువంటి క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు. ఇంకా మనకి ముంబై నుంచి నావీ ముంబైలో ఉన్నటువంటి పర్టికులర్ డిపార్ట్మెంట్ నుంచి కూడా MTS పోస్టులకి సంబంధించి నోటిఫికేషన్ అయితే వచ్చింది. సో 10th క్లాస్ పాస్ అయినటువంటి క్యాండిడేట్స్ అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇంకా మనకి డైరెక్ట్ రిక్రూట్మెంట్ బేసిస్ కింద అండ్ కాంట్రాక్చువల్ బేసిస్ కింద మనకి నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ చేశారు. ఇవి కాంట్రాక్చువల్ పోస్టులు అనమాట. సో పైన మెన్షన్ చేసినటువంటివి మనకి డైరెక్ట్ రిక్రూట్మెంట్ కింద పర్మనెంట్ బేసిస్ కింద రిలీజ్ చేసినటువంటి పోస్టులు ఇవి. సో మీరు ఇక్కడ డిఫరెన్సెస్ అయితే గమనించాలి. సో కాంట్రాక్చువల్ బేసిస్ కింద సికింద్రాబాద్ లొకేషన్ నుండి మనకి అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇన్ పీడియాట్రిక్స్కి సంబంధించి అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్కి సంబంధించినటువంటి పోస్టులు అయితే ఉన్నాయి. అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పోస్టులకి డిగ్రీతో పాటు 5 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలని చెప్పేసి ఇచ్చారు. ఇంకా దేవన్గోర్ అనేటువంటి పర్టికులర్ ఏరియా నుంచి కూడా మనకి సేమ్ పోస్టులు అయితే వచ్చాయి. వర్క్ షాప్ సూపర్వైజర్ కమ్ స్టోర్ కీపర్కి సంబంధించి 10+2 క్వాలిఫికేషన్ ఉన్నటువంటి వారు 2 years ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే అప్లై చేసుకోవచ్చు. నెల్లూరు లొకేషన్ నుంచి కూడా మనకి వేకెన్సీస్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఇందులో చూసుకున్నట్లయితే అసిస్టెంట్ ప్రొఫెసర్కి సంబంధించి PMR అండ్ స్పీచ్కి సంబంధించినటువంటి పోస్టులు అయితే ఉన్నాయి. సో వీటికి సంబంధించి కూడా మీకు క్వాలిఫికేషన్స్ ఉంటే మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. క్లర్క్కి సంబంధించినటువంటి పోస్టులు కూడా మనకి నెల్లూరు లొకేషన్ నుండి రిలీజ్ చేశారు. 10+2 క్వాలిఫికేషన్ నుండి 35 words per minute మీరు టైప్ చేయగలిగేటువంటి స్పీడ్ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. కాకపోతే వీటికి ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి. సో ఈ కాంట్రాక్చువల్ పోస్టులకి డైరెక్ట్ రిక్రూట్మెంట్ కింద రిలీజ్ చేసినటువంటి పోస్టులకి అయితే మీకు ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదు. కాబట్టి ఈ పోస్టులకి సంబంధించి ఆల్ ఇండియా సిటిజన్స్ అందరూ కూడా అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. సో ఈ పోస్టులకి సంబంధించి రెగ్యులర్ లేదా కాంట్రాక్చువల్ అనేటువంటి విషయాన్ని మీరు అప్లికేషన్ పెట్టుకునేటప్పుడు ఎన్వలప్ మీద మెన్షన్ చేసి మీరు మీ యొక్క అప్లికేషన్స్ని వచ్చే నెల 18వ తేదీలోపు NIEPIDకి సంబంధించినటువంటి సికింద్రాబాద్ లొకేషన్లో ఉన్నటువంటి అడ్రస్కి పంపించాలని చెప్పేసి ఇక్కడ మనకి డీటెయిల్స్లో ఇచ్చారు. సో మీరు ఆఫ్లైన్ ద్వారా అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. కాబట్టి క్వాలిఫికేషన్స్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ 18 నుంచి 30 సంవత్సరాల మధ్య వయసు ఉండి లేదా 18 నుంచి 30 సంవత్సరాల మధ్య వయసు ఉన్నటువంటి క్యాండిడేట్స్ 10th ఇంటర్ అలాగే డిగ్రీ క్వాలిఫికేషన్తో రిలీజ్ అయినటువంటి ఈ కాంట్రాక్చువల్ అలాగే పర్మనెంట్ జాబ్స్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ అయితే పెట్టుకోండి. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.